దేశంలో మావోయిస్టులను నక్సలైట్ ఉద్యమాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ గడువు నేటితో ముగుస్తోంది. అయితే ఇప్పటికీ పలువురు కీలక మావోయిస్టు నేతలు అజ్ఞాతంలోనే ఉండడంతో ఆపరేషన్ కగార్ అసంపూర్తిగానే మిగిలింది. వేల మంది బలగాలతో అడవులను జల్లెడ పడుతున్న కేంద్ర కమిటీ సభ్యులు గణపతి, మిసెల్ బెస్రా, పసునూరి నరహరి తదితర నేతల ఆచూకీ లభించలేదు. వారిని పట్టుకునేందుకు వివిధ రాష్ట్రాల్లో సుమారు 10,000 మంది బలగాలు అడవుల్లో గాలిస్తున్నాయి. నుంచి 2021 వరకు దండకారణ్యంలో మావోయిస్టులదే పైచేయిగా ఉంది. ఆ ఏడాది మార్చి 21న బీజాపూర్ జిల్లా తెర్రం అడవుల్లో సీఆర్పీఎఫ్ బలగాలపై మావోయిస్టు నేత హిడ్మా బృందం దాడి చేసి 21 మందిని హత్య చేసింది. ఆ ఘటన తర్వాత దేశంలో మావోయిస్టులు లేకుండా ఏరివేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శపథం చేశారు. 2 ఏళ్ల తర్వాత ఆపరేషన్ కగార్ ను ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 225 ఎన్కౌంటర్లు జరగ్గా సుమారు 490 మంది మావోయిస్టులు మృతి చెందారు. 2550 మంది లొంగిపోయారు. 1813 మంది అరెస్ట్ అయ్యారు. ఎన్కౌంటర్లలో 41 మంది జవాన్లు కూడా మృతి చెందారు. దేశంలో మావోయిస్టు పార్టీ దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. ఆపరేషన్ కగార్ ప్రారంభమైనప్పుడు మావోయిస్టు పార్టీలో 14 మంది కేంద్ర కమిటీ సభ్యులున్నారు. ఆ తర్వాత జరిగిన వరుస ఎన్కౌంటర్లలో పార్టీ చీఫ్ బస్వరాజ్, చలపతి, వివేక్, గౌతమ్, గాజర్ల రవి, భాస్కర్, ప్రయాగ్, కట్టా రవిచంద్రారెడ్డి, కదిరి సత్యనారాయణ రెడ్డి, హిడ్మా, గణేష్ మృతి చెందారు. దేవ్జీ, సోను, సతీష్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ప్రస్తుతం జార్ఖండ్కు చెందిన బెస్రా, తెలంగాణకు చెందిన గణపతి, పసునూరి నరహరి అలియాస్ సంతోష్, వర్తా శేఖర్ అలియాస్ మంగ్తూ, జోడే రత్నభాయ్ అలియాస్ సుజాత, నక్కా సుశీల అలియాస్ రేలా, రంగబోయిన భాగ్య అలియాస్ రూపీ తదితరులు అజ్ఞాతంలో ఉన్నారు. గణపతి, ఆయన భార్య సుజాతతో పాటు మరొకరికి సంబంధించిన ఎలాంటి సమాచారం పోలీసుల వద్ద లేదని సమాచారం. ఇక మిగతా ముగ్గురు మాత్రం లొంగుబాటు ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. దళ సభ్యులు, డీవీసీఎం ఇతర నాయకులు కలిసి మొత్తంగా 100 మందికి పైగా అజ్ఞాతంలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరంతా లొంగిపోయినా, పట్టుబడినా, ఎన్కౌంటర్లో మరణించినా దేశం మావోయిస్టు రహితంగా మారుతుంది. వీరు లొంగకపోతే ఎన్కౌంటర్లు చేస్తామని పోలీసులు చెబుతున్నారు. తమకు ఉన్న సమాచారం మేరకు గణపతి వయోభారం కారణంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. ఆయన జనజీవన స్రవంతిలోకి తిరిగి వస్తే రాష్ట్ర ప్రభుత్వం తరపున హైదరాబాద్లో తగిన వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. అజ్ఞాతంలో ఉన్న ఇతర మావోయిస్టులంతా జనజీవన స్రవంతిలో కలవాలని సూచించారు.